హల్లెలూయా! అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. నీ తల్లిని, నీ తండ్రిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై యుందురు అని దేవుడు చెప్పాడు కదా అని చెప్పి, నీ తల్లిని, నీ తండ్రిని విడిచిపెట్టి, నీ భార్యతో ఏకీభవించి, నీ తండ్రిని, నీ తల్లిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? ఒకసారి ఆలోచించుకో. వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం తప్పుగా ఆలోచించకూడదు, తప్పుగా అర్థం చేసుకోకూడదు. అందులోని మర్మాన్ని మనము గ్రహించాలి. అర్థం కాకపోతే దేవుణ్ణి అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇవ్వమని దేవుణ్ణి అడగాలి. తల్లిని తండ్రిని విడిచిపెట్టమన్నాడు కదా దేవుడు, భార్యని హత్తుకోమన్నాడు కదా, వారిద్దరు ఏక శరీరమై ఉంటారు కదా అని దేవుడు చెప్పాడు అని చెప్పి నీ తల్లిని నీ తండ్రిని నిర్లక్ష్యం చేసినట్లయితే, మరి దేవుడు బైబిల్లో చాలా చోట్ల ఎందుకు తల్లిని తండ్రిని గౌరవించమని చెప్పాడు, తల్లిని తండ్రిని ప్రేమించమని చెప్పాడు? తల్లిని కొట్టువాడు తండ్రిని కొట్టువాడు నాకు ఇష్టం కాదు అని దేవుడు ఎందుకు చెప్పాడు? తల్లిని తండ్రిని వారి మాటను వినమని, వారిని గౌరవించమని, వారి బోధను వినమని, వారి ఉపదేశాన్ని వినమని ఎందుకు చెప్పాడు? నీ తల్లిని నీ తండ్రిని కష్టపెట్టకుడు, వారి ముదిమి యందు వారిని నిర్లక్ష్యము చేయకమని ఎందుకు చెప్పాడు దేవుడు? దేవుని ఉద్దేశం భార్యను హత్తుకోవడమే అయితే, వారిద్దరు ఏక శరీరమే కావడం అయితే, వీరిని ప్రేమించి వారి ముదిమి యందు వారిని నిర్లక్ష్యం చేయొద్దు అని దేవుడు ఎందుకు చెప్తాడు? మనము ఆలోచన చేయాలి. తప్పుదారిన మనము వాక్యాన్ని తీసుకెళ్ళకూడదు. వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటంటే దాని అర్థం, తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రేమిస్తూ వారి కాయ కష్టం చేస్తూ వారి కోసమే అన్నీ చేస్తూ వారి జీవన విధానం మొత్తం బిడ్డల గురించే ఆలోచిస్తూ ఉంటారు. జీవితాంతం నా పిల్లలు బాగుండాలి, వారు బాగుండాలి, వారి పిల్లలు బాగుండాలి అని కాయ కష్టం చేస్తూ వారు తింటూ తినక, నిద్రపోక పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ముందు ఒకసారి ఆలోచించాలి దేవుడు ఏం చెప్పాడు. దాని అర్థం ఏంటంటే, భార్యని హత్తుకొని వారిద్దరు ఏక శరీరమై ఉంటారంటే, అప్పటి వరకు పెళ్ళియాక ముందు తల్లిదండ్రుల చాటున ఉన్న బిడ్డ, ఒకే గదిలో తల్లి పక్కన తండ్రి పక్కన పడుకున్న బిడ్డ, పెద్దగయ్యేసరికి ఏమైపోతాయి? గదులు మాత్రమే వేరవుతాయి. భార్య రాగానే భార్యను వదిలేసి తల్లిదండ్రుల పక్కన పడుకోలేడు కదా. భార్యతోనే ఉండాలి, వారొక సృష్టిని సృష్టించాలి. కాబట్టి ఆ విధంగా దేవుడు ఆ మాట చెప్పాడే కానీ, నువ్వు తల్లిదండ్రులని వదిలేసేయి అంతే, ఇంకా వారిని చూసుకోవద్దు, నీ భార్యతోనే ఉండు అని దాని అర్థం కాదు. అప్పటి వరకు గదులు ఒకే గదిలో ఉన్నారు. తల్లి చాటున పడుకున్నాడు, తండ్రి చాటున పడుకున్నాడు. భార్య వచ్చాక గదులు మాత్రం వేరే అయ్యాయి. అంతేగాని వారి మనస్సులు, వారి బాధ్యతలు, వారి బంధాలు, వారి బరువులు, వారి ప్రేమ ఆప్యాయత అనురాగాలు దూరం కాలేదు. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించి, భార్యను ప్రేమించి, భార్యను అభిమానించి దేవునికి నామానికి విలువను తీసుకొద్దాం.